క్లస్టర్ బాంబు ఒకటేస్తే 100 బాంబులు వేసినట్టే. క్లస్టర్ బాంబుల ప్రత్యేకత లేదు ఏంటంటే, క్లస్టర్ బాంబు బరువు సాధారణంగా 450 కిలోల నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. అందులో ఒక్కొక్కటి 7-8 అంగుళాల పొడవున్న 200 వరకు బ్యాలెట్లు ఉంటాయన్నమాట. క్లస్టర్ బాంబు నిర్దేశ లక్ష్యాలను చేరుకోగానే అతి వేగంగా తిరగడం మొదలవుతుంది. తర్వాత దశల వారీగా బ్యాలెట్ను విడుదల చేస్తుంది. దీనివల్ల బ్యాలెట్ దూరంగా వేగంగా పడిపోతాయి. క్లస్టర్ బాంబులోంచి బ్యాలెట్లు కింది వైపు ఫ్యాన్ తరహా ప్రత్యేకమైన రెక్కలు లేకుంటే చిన్నపాటి పారాచూట్లు అమర్చుతారు. దీంతో అవి క్రమంలో నేలలోకి తాకి పేలిపోతాయి. పేలిపోకుండా ఉండిపోయిన బ్యాలెట్లను గుర్తించి నిర్వీర్యం చేయడం కూడా ప్రమాదకరమైన పని. ఎవరినైనా తాగగానే పేలిపోయే అవకాశం ఎక్కువ. అందువల్ల బాంబ్ డిస్పోజబుల్ యూనిట్లు రోబోలతో వాటిని గుర్తించి నిర్వీర్యం చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ క్లస్టర్ బాంబు ఒకటేస్తే 100 బాంబులు వేసినట్టు అనమాట. క్లస్టర్ బాంబు వెదజల్లే బాంబ్లెట్లో అన్నీ అప్పటికప్పుడు పేలిపోవు. వాటిలో కొన్ని నేలపై చెల్లాచెదురుగా పడిపోతాయి. కొన్నిసార్లు ఏళ్ళు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా సైనికులు కానీ సాధారణ పౌరులు కానీ వాటిని తాగితే పేలిపోయి ప్రాణాలకు వస్తుంటాయి. అంటే యుద్ధం ముగిసిపోయిన బాంబుల వల్ల తప్పని పరిస్థితి అన్నమాట. గతంలో వియత్నాం, లావోస్, ఇరాకు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి యుద్ధాల్లో అమెరికా ఈ క్లస్టర్ బాంబును వినియోగించింది. వాటిలో పేలిపోకుండా బాంబులు ఎప్పటికీ తరచూ విస్ఫోటనాలు చెంది ప్రాధాన్య బలి తీసుకుంటున్నాయి. క్లస్టర్ను భారీగా జనవాహానికి దారితీస్తున్నంత ప్రపంచంలో చాలా దేశాలు వీటి వాడకాన్ని నిషేధించి ఒప్పందం కూడా చేస్తున్నాయి. అయితే ఈ ఒప్పందంపై అమెరికా, ఉక్రెయిన్, రష్యా సంతకం చేయకపోవడం గమనార్హం. క్లస్టర్ బాంబు ప్రయోగించినప్పుడు పేలకుండా ఉండిపోయే బ్యాలెట్ శాతాన్ని డెడ్ రేట్గా పిలుస్తారు. ఈ డెడ్ రేట్ ఎంత ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో ప్రజలు వాటి బారిన ప్రమాదం పడే అంత ఏమిట. రష్యా చెందిన క్లస్టర్ బాంబు డెడ్ రేటు 4% నుంచి 40% వరకు ఉంటుందని అంచనా. తాజా ఉక్రెయిన్ క్లస్టర్ బాంబు డెడ్ రేట్ కూడా 2.5% నుంచి ఉంటుందన్నమాట. ఏదైనా బాంబు ప్రయోగిస్తే అది పడిపోయిన ప్రదేశంతో పాటు కొంతవరకు విధ్వంసం సృష్టిస్తుంది. అక్కడ దాని పని అయిపోతుంది. అదే క్లస్టర్ బాంబు ప్రయోగిస్తే టార్గెట్ చేసిన ప్రదేశంతో పాటు చుట్టుపక్కల కొంత దూరం వరకు విధ్వంసం సృష్టిస్తుంది. అందులోని భాగాలు ఆ తర్వాత కూడా పేలుతూనే అక్కడికి వచ్చిన వాళ్ళని ప్రాణాలు తీస్తుంటాయి అన్నమాట. సాధారణ క్షిపణులు అయినా ఇతర బాంబులు అయినా వాటిలో పేలిపోయే భాగం వాటర్ ఒకటి ఉంటుంది. ఒక ప్రదేశంలో పెద్ద పేలుడు సంభవిస్తుంది. అదే క్లస్టర్ బాంబులో 100 కొద్ది చిన్న బాంబులేట్లు ఉంటాయి. దీన్ని ప్రయోగించాక నిర్దేశన ప్రాంతాన్ని చేరుకోగానే విచ్చుకుని అందులోని చిన్న బాంబులన్నీ కొంత దూరం వరకు వెదజల్లుతుంది. ఇలా ఎక్కువ విస్తీర్ణంలో పేలుళ్ళు జరుగుతాయి అన్నమాట. అంత విస్తీర్ణంలో యుద్ధం జరుగుతుంది. మిలిటరీ స్థావరాలు, వాహనాలు, ఆయుధాలు కూడా నాశనం అవుతాయి. ఈ ప్రాంతంలో ఉండే సైన్యము, సాధారణ ప్రజలు కూడా క్లస్టర్ బాంబు వల్ల చాలా ప్రమాదం అనమాట. అందుకని క్లస్టర్ బాంబు వేస్తే 100 బాంబులు వేసినట్టే అని చెప్తారు. కానీ నిషేధించారు కానీ చాలా దేశాల్లోనే. కానీ కొన్ని దేశాలు ఇప్పటికీ క్లస్టర్ బాంబులు వాడుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.